హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదైతే శివరాత్రి రోజు అయితే తీసానండి వ్లాగ్ అయితే. ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. గండ దీపం అయితే వెలిగించానండి. షార్ట్ వీడియో అయితే వచ్చింది చూడండి. అది కూడా నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత అయితే ఇలా నైట్ టైం అయితే ఇలా గండ దీపం అయితే వెలిగిస్తానండి. ప్రతి శివరాత్రి రోజు కూడా ఉపవాసం ఉండి ఇలా శివుడికైతే ఇలా గండ దీపం అయితే వెలిగిస్తాము. చాలా బాగా అనిపిస్తుందండి ఇలా పూజ చేసుకుంటే. ఈసారి అయితే మా అత్తమ్మ స్పెషల్గా లింగం అయితే తీసుకొచ్చింది. పూజ అయితే చేసింది మా అత్తమ్మ అయితే. చూడండి ఎలా ఉందో. ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచిదా కాదా అని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. నాకైతే తెలియదు. మా అమ్మ వాళ్ళకైతే వేలాల గట్టుమల్లున్న జాతర అయితే ఉందండి. బోనాలు ఉన్నాయి అమ్మ వాళ్ళకి. సో వేలాల జాతరకి అయితే వచ్చేసామండి. బోనాలు అయితే పోసారు చూడండి. ఇప్పుడైతే పూజ చేస్తున్నామండి. బోనం చెల్లించడం అంటారు కదా, అదైతే చేస్తున్నాం ఇప్పుడు. ఒగ్గు పూజలు అయితే వచ్చాడండి బోనం చెల్లించడానికి. బోనం ఎలా చెల్లిస్తారో చూసేయండి. స్వామి గట్టి మీద బోనాలు రావయ్యా, స్వామి జగవల్లని పూజ రావయ్యా, స్వామి ఉమ్మాయి ఉండాలి రావయ్యా, తప్పుకున్న వారికి మల్లయ్యా, స్వామి తల మీది కొడుకోలే రావయ్యా, నీకు పూజలే సేము రావయ్యా, బండారి మల్లయ్యా, స్వామి ఏకంగా సిద్ధారే రావయ్యా, కన్నుల బండారి మల్లయ్యా, స్వామి పై పూజ చేసే అల్లవో గురుడా, కొడుకున్న వారేకి మల్లయ్యా, స్వామి కొడుకుల సంతానమన్నవ రావయ్యా, స్వామి ఆడిబిడ్డల సంతానమన్నవ రావయ్యా, సకుటుంబ సభ్యులు కొడుకులు బిడ్డలు కూడా సంపద కలిగి అల్లుళ్ళు బిడ్డలు అతిక సంపద కలిగి మా దేవుని కలిగి మల్లయ్య దేవున ఆడిబిడ్డ దేవున ఆడి దేవున వద్దులు ఆదేన ఉదయపడ్డ ముత్యాపడ్డ బంగారమై పగవాడు చుట్టవి నాది వాడు బంధవుడు మేము వచ్చేటప్పుడు శుభాచనాలు కోరి మా దేవున కలిగి మల్లయ్య దేవునాలి తాత లేడు.
మోక్షాలు కలగా నువ్వు అయిపోయినాయా? ఇక్కడ మా డాడీ వాళ్ళ తాతయ్య పేరు అండ్ అమ్మ పేరు అయితే చెప్తున్నాడండి. అయితే మళ్ళీ చదువుతున్నాడు. మా అమ్మ ఆల్రెడీ చదివిపించింది, మళ్ళీ చదివిస్తున్నారు ఇప్పుడైతే డబ్బులు ఇచ్చి. మా వాళ్ళు చదివిపించారని. లింగయ్య రాజమ్మ రాజయ్య మరి బోనం చెల్లించడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి అయితే దేవునికి ఆరతిస్తారు. ఇచ్చిన తర్వాత అయితే భోజనం అయితే స్టార్ట్ చేస్తామండి. చేసిన తర్వాత అందరం కలిసి దేవుని దర్శనానికి అయితే వెళ్ళి వస్తాం. వచ్చిన తర్వాత మా డాడీ ఒక్కడే అయితే దర్శనానికి అయితే వెళ్ళి వచ్చాడండి. ఇప్పుడు మేము అందరం కూడా కలిసి వెళ్తాము. ఇలా బోనంకి అయితే నీళ్ళు అయితే బెల్లం నీళ్ళు అయితే ఆరగిస్తారండి. ఫస్ట్ ఆరగించిన తర్వాత పొగ అయితే వేస్తారు. వేసిన తర్వాత అగరబత్తులు అయితే ముట్టించి ఇలా అందరూ కూడా దండం పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే కొడతారండి బోనంకి అయితే. ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. చూడండి, ఆరగిచ్చేసడం అయిపోయిందండి. చూడండి, ఒకటైతే అగ్నిదేవుడికి అయితే వేస్తారు, ఇంకా మిగిలినవి అయితే ఇంట్లో వాళ్ళు తినేస్తారండి. తిన్న తర్వాత ఒక రెండు అయితే అక్కడే ఉంచుతారు. ఆకులో పెట్టింది కదా ఆ ప్రసాదం అయితే తీసుకొని తినేస్తారండి. ఇప్పుడైతే మేము అందరం కూడా తినేసి దర్శనంకి అయితే వచ్చాము. చూడండి, చాలా బాగా జరిగింది. చాలా మంది ఉన్నారండి. దగ్గర ఒక 2-3 గంటల దర్శనం అయితే అయిపోతుంది. కానీ మా అదృష్టం ఏంటో కానీ మాకు ఒక 10 మినిట్స్లోనే దర్శనం అయితే అయిపోయిందండి. మా నానమ్మ ఉండడం వల్ల. మా నానమ్మ అండ్ మా అత్తమ్మ కొంచెం నడవడం కష్టంగా ఉందనేసి మేమైతే పోలీస్ వాళ్ళని అడిగి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళామండి లోపలికి. చాలా బాగా దర్శనం అయింది. జస్ట్ 10 మినిట్స్లోనే లోపలికి అయితే పంపించారు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి. ఇది మా అమ్మ వాళ్ళ ఊరికైతే చాలా దగ్గరగా ఉంటుంది ఊరైతే. ఇక్కడికి వచ్చి నా చిన్నప్పటి నుంచి చాలాసార్లు వచ్చానండి. ప్రతిసారి కూడా బోనంకి అయితే వస్తాము. చాలా బాగా అనిపిస్తుంది. జాతర కూడా మంచిగా జరుగుతుందండి. చూడండి ఎలా ఉందో. బొమ్మలు అయితే చాలా ఉంటాయి. ఈవినింగ్ టైంలో మనం ఇంటికి వెళ్ళే టైంలో అయితే చాలా తక్కువ రేట్లు ఉంటాయండి. ఇప్పుడు మాత్రం అసలు కొనలేమండి, అంతగానం రేట్లు అయితే చెప్తున్నారు జాతరలో. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం అసలు చాలా తక్కువగా ఇస్తారండి. బట్ మేము ఈసారి నిద్ర అయితే చేయట్లేదు. ప్రతిసారి నిద్ర అయితే చేస్తాము, కానీ ఇప్పుడు బోనం బస్ అయితే వెళ్తున్నాము. మార్నింగ్ వచ్చాము, బట్ ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాము. అన్నీ అయిపోయిన తర్వాత చూడండి, మా వాడైతే బొమ్మలు కొనడానికి అయితే వస్తున్నాడు ఇక్కడికి. మొత్తం షాపులన్నీ తిరుగుతున్నాడు, కానీ మనకి ఏది బొమ్మ నచ్చట్లేదు. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామండి, అక్కడ ఒక బొమ్మ చూశాడు. సో అది నాకు అదే కావాలని చెప్పేసి అన్ని షాపుల్లో ఎత్తుకుతున్నాడు, కానీ అది ఇక్కడైతే దొరకట్లేదు. అస్సలే లేదండి. నేను జాతరకి వెళ్తాం కదా అక్కడ కొనిస్తానులే అని చెప్పేసి చెప్పాను. అందుకని ఇప్పుడైతే వెతుకుతున్నాడు. వెతికి అది దొరకలేదు అనేసి ఇప్పుడైతే హెలికాప్టర్ అయితే తీసుకున్నాడు. చూడండి, ఇదైతే చాలా బాగుంది. బట్ ఎగురుతుందో లేదా అని ఇంటికి వెళ్ళేసి అయితే చూడాలి. ఇప్పుడైతే మేము నేను ఇది వీడియో చేసి ఒక వారం అయితే అవుతుందండి. చాలా బాగుంది. బొమ్మ అయితే ఎగురుతుందండి మంచిగానే. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దానికైతే. బాగుంది. 200 అయితే పడిందండి. ఇప్పుడు మేమైతే ఈవినింగ్ అయితే తినేసి అన్నీ చదువుకొని అయితే ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి ఎంతమంది ఉన్నారో. మేము ఎప్పుడు వచ్చినా కూడా గుడి దగ్గరే ఉంటామండి. పక్కనే ఉంటుంది. మాకు తెలిసిన అయ్యగారు వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది, అక్కడే ఉంటామండి ఎప్పుడు వచ్చినా కూడా. ఇది చూసారా, ఇటు నుంచి వెళ్తే లోపలికి అండి పైన గుట్ట పైన కూడా దేవుడు ఉంటాడు. అది శివరాత్రి రోజేమో గుట్ట పైన జాతర జరుగుతుందండి. కిందనేమో శివరాత్రి తెల్లారి జరుగుతుందండి బోనాలు అయితే. చాలా బాగా జరుగుతుంది జాతర అయితే. ఇక్కడ 1 మంత్ వరకు కూడా బోనాలు అయితే పోస్తారండి. పచ్చదనంతో ఊరంతా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. పొలాల మధ్యలో కూడా చాలామంది ఉంటారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు పొలాలు ఉన్నాయి, లేదంటే మాత్రం ఇదంతా కూడా జనాలే ఉంటారండి. ఇప్పుడు ఏంటంటే 1 మంత్ కూడా పోస్తున్నారు బోనాలు, అందుకని కొంచెం మీకు తక్కువగా అనిపిస్తున్నారు. బట్ లోపల అంతా కూడా చాలా మంది ఉన్నారండి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈవినింగ్ టైంలో సూర్యుడు చూడండి ఎంత బాగున్నాడో. ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా జాతరకు వస్తే ఎంత బాగుంటుందండి. చాలా ఎంజాయ్ చేసి అయితే వెళ్ళొచ్చు. మేము ఈసారి నిద్ర చేయాలని చెప్పేసి అనుకున్నాం, కానీ మా అమ్మ అసలే వద్దని అన్నది. అందుకని చెప్పేసి ఈసారి నిద్ర అయితే చేయట్లేదు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్తున్నాం. బట్ నాకైతే మంచిగా అనిపించట్లేదండి ఈసారి. అంటే ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి అంతా కొంచెం ఇట్లా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేసరికి వచ్చినట్టు అనిపించడం లేదండి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. హైదరాబాద్ నుంచి కానీ అట్లా ఇంకా దూర ప్రదేశాల నుంచి కూడా వస్తారు ఇక్కడికి
జాతరకి. చాలా బాగా అనిపిస్తుందండి. మనం కోరుకున్న అన్నీ కూడా జరుగుతాయండి. మొక్కుకొని వెళ్తే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తారండి, అలా ఉంటుంది. ఈ జాతరకు వస్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నాను ప్రతి సంవత్సరం జాతరకైతే. ఎవరైనా వచ్చారా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి నా వీడియో చూస్తుంటే. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి, చూసేయండి. అండ్ ఇంకొకటి పోలీసుల చెకప్ కూడా చాలా ఉంటుందండి. ఇక్కడ మేము ఉన్న అయ్యగారు వాళ్ళ ఇంట్లో అయితే పోలీసులు అయితే అక్కడే ఉన్నారండి. రూమ్ రెంట్ తీసుకొని టూ రూమ్స్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది. అన్నీ కూడా మంచిగా చూస్తున్నారండి. మెడికల్ కానీ అన్ని పరంగా చాలా బాగుంది ఈసారి జాతర అంతా కూడా. చూడండి, ఈవినింగ్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సూర్యుడు అయితే చాలా బాగా అనిపిస్తున్నాడు. ఇదంతా వెహికల్స్ అయితే పార్కింగ్ చేస్తారండి. మొత్తం చాలా బాగుంటుంది. బస్సులు కూడా అన్నీ కూడా నడుస్తాయండి. ఇక్కడికి రావాలనుకుంటే ప్రతి ఒక్క వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయి. రావాలనుకున్న వారు నెక్స్ట్ టైం అయితే వచ్చి దర్శనం అయితే చేసుకొని వెళ్ళండి, చాలా బాగుంటుందండి. మేమైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి అయితే ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నామండి ఈవినింగ్ టైంలో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.